హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకు కేజీబీవీ నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మంచిర్యాల జిల్లా వాళ్ళకు వచ్చింది. ఇది కేవలం మంచిర్యాల జిల్లా వాళ్ళది. ఒకసారి అయితే దీన్ని చూసే ప్రయత్నం చేయండి. దీని గురించి ఇక పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీ యొక్క జిల్లా డిఓ ఆఫీస్కి వెళ్తే మట్టుకు దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, వీడియోలకు వెళ్ళే ముందు వ్యూవర్స్ మీరు ఫస్ట్ నుండి చివరి వరకు వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఓకే, తెలంగాణ సమగ్ర శిక్ష మంచిర్యాల్ జిల్లా వాళ్ళది. ఇది ప్రొవిజనల్ లిస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3. ఇది టీచింగ్ అండ్ టీచింగ్ స్టాఫ్ సంబంధించింది. ఓకే, నాన్ టీచింగ్ లేదు ఇలా అంటున్నారు. చూద్దాం. కేజీవీబీ ఫర్ ద ఇయర్ 2024-25 కాంట్రాక్ట్ బేస్డ్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే కేజీబీవీ ఫర్ ద ఇయర్ 2024-25 ఆన్ కాంట్రాక్ట్ బేస్డ్ అని చూస్తున్నారు. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ వాళ్ళదట. చూద్దాము. ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే అంటే వీళ్ళు ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన వాళ్ళే. వీళ్ళు ప్రొవిజనల్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3 అంటే 1:3లో వచ్చిన వాళ్ళని ఇక్కడ కాంట్రాక్ట్ బేస్న తీసుకుంటున్నారు అనేది మీకు అర్థం కావాలి. చూడండి, అందుకే పూర్తి డీటెయిల్స్ కోసం మంచిర్యాల జిల్లా డిఓ ఆఫీస్కి పోతే మీకు క్లారిటీ తెలుస్తుంది. మనకు వచ్చిన సమాచారం ప్రకారం నేను డౌన్లోడ్ చేసినాను. ఎవరికైనా యూజ్ అవుతుంది, దానివల్ల వాళ్ళకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఓకే, అండ్ పోస్ట్ ఫర్ అప్లైడ్ కేజీబీవీ ఇక్కడ చూసినట్టయితే కేటగిరీ పోస్ట్ వచ్చేసి స్పెషల్ ఆఫీసర్స్ అన్నమాట. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్ 1 ఉంది. వాళ్ళ ఆల్ టికెట్ నెంబర్ ఇది. వాళ్ళ నేమ్ వచ్చేసి నాగమణి గారు, డి నాగమణి గారు వాళ్ళ ఇనిషియల్. అండ్ ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ క్యాస్ట్ వచ్చేసి బీసీడీ అండ్ ర్యాంక్ వచ్చేసి 2nd ర్యాంకు. అండ్ సెలెక్షన్ అండర్ రోస్టర్ పాయింట్ వచ్చేసి ఓసీ వాళ్ళకి ఓపెన్లో 3 ఉన్నాయి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి సెకండ్ నేమ్ వచ్చేసి ఇది కూడా స్పెషల్ ఆఫీసరు. ఈ 1:3 పైన వచ్చిన వాళ్ళనమాట. ఒక పోస్ట్ పైన ఉంది కదా, ఈ ఒక్క పోస్ట్ పైన పైన ఈ 3 కాలమ్స్ 1:3 అనమాట. సెకండ్ వచ్చేసి సిహెచ్ మల్లేశ్వరి అండ్ వీళ్ళు బీసీబీ వాళ్ళు. ఓకే, ఈ థర్డ్ వచ్చేసి ఈ ఆల్ టికెట్ నెంబర్ ఇది అనమాట. ఇది సుజాత, ఇది కూడా బీసీడీ వీళ్ళు. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది కూడా స్పెషల్ ఆఫీసర్స్. ఇక్కడ ఒకటే పోస్ట్ ఉంది. అండ్ దీపిక వాళ్ళ నేమ్, ఆమె పేరు దీపిక, ఈమె ఎస్సీ క్యాస్ట్. ఓకే, వీళ్ళకు ర్యాంక్ వచ్చేసి 9వ ర్యాంకు. ఎస్సీ రిజర్వ్డ్ ఉమెన్ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులల్లో మళ్ళీ వీళ్ళకు 1:3నే పిలిచినారు. మళ్ళీ సేమ్ ఇక్కడ ఆల్టికల్ నెంబర్ ఇది. అదేవిధంగా ఈమె పేరు పద్మ, ఈమె ఎస్సీ క్యాండిడేట్. ఈ థర్డ్ వన్ కూడా వాళ్ళకు 1:3నే పిలిస్తే ఈ స్వాతికి వచ్చింది, ఇది ఎస్సీ. ఓకే, కేజీబీబీలా చూసినట్టయితే ఇలా మొత్తం కూడా వచ్చింది. ఇక్కడ మళ్ళీ కేజీబీపీ సిఆర్టీ తెలుగు 1 వీళ్ళ ఆల్ టికెట్ నెంబరు. అండ్ రావుల షబారి అండ్ కరుణశ్రీ ఇట్లా వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క క్యాస్ట్ ఎస్సీ అండ్ ర్యాంక్ 6 అండ్ ఎస్సీ వాళ్ళకు 2 పోస్టులు. ఇట్లా మొత్తంగా డాటా మొత్తం ఇచ్చినారు. ఈ తెలుగు టీచర్స్ అయితే ఒక పోస్టుకు 3ని పిలిచినారు. మళ్ళీ ఇక్కడ చూద్దాము. ఇక్కడ వచ్చేసి కేజీబీపీలో హిందీలో కూడా ఒక పోస్ట్ ఉంటే ఇక్కడ 3ని పిలిచారు. ఇక్కడ కూడా అండ్ ఒకటే పోస్ట్ ఉంది హిందీకి, సేమ్ మళ్ళీ 3ని పిలిచిండ్రు. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ కేజీబీవీ ఇక్కడ హిందీ ఉన్నది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, నో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎగ్జైటింగ్ మెరిట్ లిస్ట్ అంటున్నారు. కనీసం వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ మెరిట్ లిస్ట్లో లేకుండా పోయినారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ హిందీ పోస్ట్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి 3 ఉన్నాయి. కానీ ఇక్కడ నో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అవైలబుల్ ఇన్ ద ఎగ్జైటింగ్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళకి ఇక్కడ ఎవరు కూడా ఈ మెరిట్ లిస్ట్లో కనీసం వాళ్ళు అర్హత మార్కులు కూడా పొందనట్టున్నారు. అందుకని ఇక్కడ ఓసీలో 3 ఉన్నాయి, ఎస్సీ రిజర్వేషన్లో 2 ఉన్నాయి, ఎస్సీ రిజర్వేషన్ 2 ఉన్నాయి, ఎస్సీ రిజర్వేషన్లో 2 ఉన్నాయి. కానీ ఎవరు కూడా అక్కడ మెరిట్లో లేకుండా పోవడం వల్ల దాన్ని అట్లే పెట్టారు. నెక్స్ట్ వాటిని బ్యాక్లాగ్లో కలిపేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ సైన్స్లో వచ్చేసి ఒకటే పోస్ట్ ఉన్నది. వాళ్ళ ఆల్ టికెట్ నెంబరు ఆమె పేరు వసుమతి గారు. అండ్ బీసీఏ
అండ్ రెండో ర్యాంకు అండ్ ఓసీలో 3 పోస్టులు ఉన్నాయంట. ఈ 3 పోస్టులకు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 3 హాల్ టికెట్లు, ఇక్కడ 3 నేములు తీసుకున్నారు. వీళ్ళంతా ఒక దాంట్లో ఏమో బీసీఏ వాళ్ళు, ఒకసారి బీసీబీ, ఒక దాంట్లో బీసీ బి అండ్ ఫస్ట్ బీసీఏకు 2nd ర్యాంకు అండ్ బీసీబీకి 3rd ర్యాంకు అండ్ బీసీబీకి ఈ అమ్మాయికి 4th ర్యాంకుగా ఉన్నది. బయోసైన్స్ సబ్జెక్ట్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి, బయోసైన్స్ సేమ్. ఇక్కడ ఒక పోస్టుకు ఇక్కడ 3 తీసుకున్నారు, ఇక్కడ ఒక పోస్టుకు ఇక్కడ 3 తీసుకున్నారు. ఇక్కడ ఈ పైన వాళ్ళ దాంట్లో మేడిశెట్టి నాగలత గారికి బీసీడి అండ్ అదేవిధంగా ఈ కింద వాళ్ళకు బీసీడి అండ్ ఇక్కడ బీసీబీ ఈ మూడు కూడా ఈ పైన ఉన్న ఈ 3 పోస్టులకి 3 క్యాండిడేట్ని పిలిచిండ్రు. ఇక్కడ బయోసైన్స్ చాలానే ఉన్నాయి. ఓకే, ఇంకా వచ్చేసి సోషల్ స్టడీస్ ఇగో ఇక్కడ 3, ఎందుకంటే ఇక్కడ ఒకటే పోస్ట్ ఉన్నది, 1:3 చొప్పున పిలిచారు ఈ 3 ఇక్కడ బీసీడి అండ్ బీసీబీ అండ్ బీసీబీ. ఓకే, ఇక్కడ తెలుగు చూసినట్టయితే 2 పోస్టులు అంటే ఎంతమందిని పిలవాలి, 6 పిలవాలి. కరెక్ట్ 6 పిలిచిండ్రు. ఇక్కడి వరకు 1 2 3 4 5 6 పిలిచిండ్రు. వీళ్ళందరూ వాళ్ళే. మళ్ళీ కిందికి వచ్చేసరికి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో వచ్చేసి 3 ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి 3 పిలిచిండ్రు 1:3. ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ వీరు వారంతా ఎస్సీ వాళ్ళకి కేటాయించారు. ఇవి ఒక ఆమెకు 2వ ర్యాంకు 3వ ర్యాంకు ఈ విధంగా ఉన్నది. ఓకే, ఇదంతా మంచిర్యాల జిల్లా యొక్క కేజీబీబీ 2024-25 కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్స్ కోసం అయితే వీళ్ళు పిలుస్తున్నారు. మీరు ఎవరన్నా ఈ ప్రొవిజనల్ లిస్టులో ఇక్కడ ఆల్రెడీ ఏమి ఇచ్చినారు, ప్రొవిజనల్ లిస్ట్ అని ఇచ్చినారు. మీరు ఎవరైనా ఈ ప్రొవిజనల్ లిస్టులో ర్యాంకు కలిగి 1:3లో ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా మీ జిల్లా డిఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అటెండ్ అయ్యి మీకు ఒకవేళ జాబ్ నచ్చితే జాయిన్ కండి, లేకపోతే లేదు. కానీ కాంట్రాక్ట్ బేస్డ్ అని చెప్పేసి వదిలేయకండి. ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ బేస్లో ఖచ్చితంగా 24-25 వేల రూపాయల జీతం ఉంటుంది. మ్యాక్సిమం 18,000కి స్టార్టింగ్ అంటాను, కానీ 18,000 ఎప్పుడో దాటిపోయింది. 18,000 ఎవరికి ఇస్తలేరు. మ్యాక్సిమం 24,000 లేదా 22,000 రూపాయల జీతం ఇస్తూ ఉన్నారు. ఇది మంచి పోస్టు. మీకు అవకాశం ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే కాంట్రాక్ట్ పోస్ట్ కదా, అవసరం అనుకోవచ్చు. ఈ కాంట్రాక్ట్ పోస్టు 3 ఇయర్స్ కాంట్రాక్ట్ పోస్ట్ అనేది 3 ఇయర్స్ ఉండవచ్చు, అదేవిధంగా 1 ఇయర్ కూడా ఉండవచ్చు, లేదు ఈ ప్రభుత్వం అయిపోయేంత వరకు 5 ఇయర్స్ కూడా ఉండవచ్చు. చెప్పలేం. ప్రభుత్వము చాలా లోడ్ బడ్జెట్లో నడుస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే ఆచిచూచి చేసుకుంటుంది. చిన్న పోస్టులను ఇట్లా 10 పోస్టులు ఇట్లా ఈ విధంగా కొన్ని కేజీవీపీలలో 10 పోస్టులు, అదేవిధంగా 20 పోస్టులు ఇట్లా ఉంటే దాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేయలేరు. మ్యాక్సిమం 100 పోస్టులు ఉంటేనే దాన్ని చేసుకోగలుగుతారు, లేకపోతే 50 పోస్టులు ఉంటే చేసుకోగలుగుతారు. ఇట్లా 10 పోస్టులు 12 పోస్టులు ఇట్లా ఉంటే దాన్ని చేసుకోలేరు అనమాట. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని ఖచ్చితంగా కాంట్రాక్ట్ బేస్డ్ ఆ విధంగా చేస్తుంది. ఖచ్చితంగా దీంట్లో కనుక మీరు జాయిన్ అయిపోయి ఉంటే మీకు మంచి లైఫ్ ఉంటుంది, సూపర్ లైఫ్ ఉంటుంది. కాబట్టి మీరైతే అవకాశం ఉన్న వాళ్ళందరూ పోయి జాయిన్ అయ్యే అవకాశం చేసుకోండి. ఎందుకనంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేకుండా చాలామంది అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటున్నారు, చాలామంది మహిళలు. వాళ్ళకైతే ఇదైతే బెటర్ సోర్సు, బాగా పీస్ఫుల్గా ఉంటుంది, మంచిగా టైమింగ్స్ బాగానే ఉంటాయి, పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. మీ సబ్జెక్ట్స్ మీకు ఈజీగా బోధించుకోగలుగుతారు. కాబట్టి వెళ్ళి మీరు మీ మంచిర్యాల జిల్లాలో ఉన్న డిఓ ఆఫీస్లో మీరు కనుక ఒకసారి తెలుసుకుంటే పూర్తి డీటెయిల్స్ చెప్తారు. ఈ హాల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళకు కూడా కంపల్సరీ వాళ్ళు ఫోన్ కాల్ చేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. మీకు కనుక ఫోన్ కాల్స్ వస్తే మీరు అటెండ్ చేసి మీరు వెళ్ళవచ్చు. ఓకే, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.